నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అదేంటి అక్క చీర కట్టుకొని మరి వ్లాగ్ చేస్తుందని ఏమి అనుకోకండి. జస్ట్ నౌ నేనైతే కొన్ని రీల్స్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇలా వ్లాగ్ ముందుకైతే వచ్చేస్తానన్నమాట. ఈ పాటికే అర్థమైంది కదా ఈరోజు వ్లాగ్ ఏంటో. సో ఈ రోజు నేను వచ్చి కొన్ని జ్యువెలరీ కలెక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చేద్దామని చెప్పేసి, బట్ టైం అయితే నాకు పాసిబుల్ కావట్లేదు అనమాట. అందుకే అది చాలా వరకు డిలే అవుతూ వచ్చింది. మరీ అంత కాకపోయినా ఎంతో కొంత నా శారీస్ ని నా జ్యువెలరీని ఇష్టపడే వాళ్ళైతే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. మనం ఎక్కువగా హరమ వ్లాగ్స్లో శారీ కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్ అండ్ బ్యాంగిల్ కలెక్షన్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, మగ్గం వర్క్ ఇలాంటి చాలా కలెక్షన్స్ చేసాము. మన ఈ భవానీ నాయక్ ఛానల్లో అయితే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు అయితే ఈ కలెక్షన్స్ ఎప్పుడు చేయలేదు. సో ఎందుకు ట్రై చేయకూడదు, రీసెంట్గా తీసుకున్న కొన్ని జ్యువెలరీస్ని నేను చూపిద్దామని అనుకుంటున్నాను. నిజానికి డైరెక్ట్గా వాయిస్తోనే నేను వీడియో రికార్డ్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను గమనించుకోలేదన్నమాట. చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి అండ్ మైక్ కూడా ఒక దగ్గర ఆన్ చేసుకోలేదు. సో దానివల్ల ఫ్లో అనేది మిస్ అయింది. అందుకని ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇంకా ఎక్కువ ల్యాగ్ అయితే చేయను. సో లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక డైమండ్ సెట్ అనమాట. ఇది నిజంగా డైమండ్ అంటే ఎవరైనా నమ్మేస్తారబ్బా, అంత బాగుంటుంది. మంచి కంటె మోడల్లో వచ్చింది, బిగ్ లాకెట్ తో అండ్ దానికి హ్యాంగింగ్స్ బుట్టాస్ అన్నమాట. గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో మనకు ఓవరాల్ సెట్ అనేది వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టాస్ అన్నమాట. సేమ్ కాంబినేషన్. ఓవరాల్ గా అయితే నాకు ఈ నెక్ సెట్ చాలా బాగా నచ్చింది అండ్ సేమ్ డైమండ్ కాంబినేషన్ లోనే ఇంకొక నెక్ సెట్. జ్యువెలరీ మాత్రం చాలా క్యూట్ గా ఉంది. అంతే క్యూట్ గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మంచి హాఫ్ మూన్ కట్ షేప్ లో ఉంది. నైట్ పార్టీస్ కి అయితే పర్ఫెక్ట్ నెక్ సెట్ అనమాట. బట్ ఇది వేర్ చేశారనుకోండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే కంపల్సరీ అయిపోతారు, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెట్. ఇది చూడడానికి రాణి హారంలా ఉంటుంది. అంటే మోస్ట్లీ రాణి హారమ్స్ అనేది పర్ల్ కాంబినేషన్ లో ఉంటుంది. చాలా లాంగ్ గా అండ్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. అండ్ ఇది మాత్రం కొంచెం యూనిక్ గా ఉందన్నమాట. సో అటు పర్ల్ అండ్ ఇటు డైమండ్ స్టోన్ కాంబినేషన్ తో చేశారు. ఇది కూడా కంప్లీట్ హ్యాండ్ మేడే. ఇందులో అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే ఈ స్టోన్ అండ్ పర్ల్ కాంబినేషన్ అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా అంతే అందంగా వచ్చాయి. సో మనకి ఏదైతే లాకెట్ పెండెంట్ ఉందో ఆ కాంబినేషన్ తో పాటు గోల్డెన్ కలర్ పర్ల్ హ్యాంగింగ్ అన్నమాట. మొత్తానికైతే అన్ని నేను ఆన్లైన్ నుంచే పర్చేస్ చేశాను. కానీ ఇప్పుడు నేను గమనించి చూస్తుంటే నాకు అర్థం అవుతుంది ఎక్కువగా గ్రీన్ కలరే ఉన్నాయి. సో ఇలా శారీస్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, నాకు తెలియకుండా ఎక్కువగా గ్రీన్ కాంబినేషన్ లో ఉన్నదాన్ని, గ్రీన్ ని పర్టికులర్ గా నా ప్రిఫరెన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి 3 లేయర్ కాంబినేషన్ నెక్లెస్. నా దగ్గర సింగిల్ అండ్ డబుల్ లేయర్ ఉంది, కానీ ఇదే ఫస్ట్ జ్యువెలరీ 3 లేయర్స్ లో. మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఓవరాల్ గా ఈ జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది. చూసారా, వన్ మోర్ కంటే మోడల్ జ్యువెలరీ అగైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ నెక్ సెట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ కంటే మోడల్ లా ఉంటుంది అనమాట. బట్ ఇది వచ్చేసి చైన్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మనకి చిన్న చిన్న లాకెట్స్, మధ్యలో పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ కాంబినేషన్ తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి డైమండ్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుంది. అదే విధంగా మనకి గోల్డ్ పాలిష్ కూడా ఉంటుంది. నిజానికి దీని డీటెయిలింగ్ అనేది చాలా బాగా నచ్చింది. మనకి పెండెంట్ ఏదైతే కాంబినేషన్ ఉంటుందో అదే ఇయర్ రింగ్స్ అనమాట. మ్యాట్ ఫినిషింగ్ లో అమ్మవారు, దానికి డైమండ్ కవరింగ్ ఉంటుంది. అంతేకాకుండా లాకెట్ కి కింద మళ్ళీ 3 హ్యాంగింగ్స్ ఇచ్చారు. సైడ్ చైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పింక్ అండ్ వైట్ స్టోన్ తో పాటు పర్ల్ డ్రాప్లెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కంటే మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి కంటే కాకుండా ఏమనొచ్చు, నాన్ పట్టి అంటారు కదా. సో నాన్ పట్టీలా ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అనేది ఉంటాయి. నాన్ పట్టీ అయితే ప్లెయిన్ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇది డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది విత్ ఫినిషింగ్ అనమాట. చూసారా, దీనికి నార్మల్ చైనే కాకుండా అండ్ చైన్ విడ్త్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. దానికి మామిడి పిందల్లా చిన్న చిన్న స్టోన్స్ తో అటాచ్మెంట్ అనేది ఉంది. ఏదైనా సింపుల్ గా ట్రెడిషనల్ ఆర్ వింటేజ్ లుక్ ట్రై చేయాలనుకుంటే ఈ ఒక్క నెక్ సెట్ సరిపోతుంది. చాలా నిండుగా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ పెండెంట్ కాంబినేషన్ తో వచ్చాయి. ఇది వచ్చేసి అట్మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ. సో నేను చాలా వరకు చాలా డిఫరెంట్ స్టైల్స్లో అంటే ప్రమోషన్స్ చేశాను. అది జ్యువెలరీలో ఎక్కువగా. ఈ జ్యువెలరీస్లో నేను ఎక్కువగా వెయిట్ చేసిన ఒక జ్యువెలరీ అంటే ఇదే. నా సాంగ్ ముందు అనమాట ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఇన్ టైంలో వస్తుందా లేదా అని చెప్పేసి చాలా చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఫైనల్లీ నాకైతే వచ్చింది.
నేను మాత్రం ఎక్కువగా హెవీగా ఉన్న జ్యువెలరీని అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు అవి అస్సలు సూట్ అవ్వవు. మోస్ట్లీ నేను సింపుల్గా ఉన్నవే తీసుకుంటూ ఉంటాను, కానీ కొన్ని టైమ్స్లో కొన్ని కావాలనిపిస్తుంది అనమాట. సో అలా తీసుకున్న జ్యువెలరీయే ఇది. ఇది నిజానికి చూస్తే చాలా హెవీగా కనిపిస్తుంది, కానీ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ. దీన్ని చూస్తే మాత్రం కంపల్సరీ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో చూడండి, పర్ల్ కాంబినేషన్తో ఎంత నిండుగా ఉందో ఈ జ్యువెలరీ మాత్రం. నెక్లెసే కాదబ్బా, ఇయర్ రింగ్స్ కూడా అంతే బాగున్నాయి. నిజానికి నేను ఎక్కువగా బుట్టాస్ని ఇష్టపడతాను, కానీ ఈ నెక్ సెట్ మీద ఈ ఇయర్ రింగ్సే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న నెక్లెస్. సో ఇది కూడా ఆల్మోస్ట్ కంటే మోడల్లోనే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 లేయర్స్ ఆఫ్ చైన్స్తో అటాచ్ అయి ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అమ్మవారితో వచ్చాయి. 2 సైడ్స్ వచ్చేసి పింక్ స్టోన్. నాకు యాక్చువల్లీ ఇది కలర్ కాంబినేషన్ కావాలని తీసుకున్నాను, బట్ ఇందులో సింగిల్ కలరే కాకుండా ఇలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా ఇదే లాస్ట్ పీస్ అనమాట. సో ఇది వచ్చేసి నేను గోల్డ్లో ఉన్నది నార్మల్లో చేయించుకున్నాను. సో ఇలా కస్టమైజేషన్ చేయించాను అనమాట. మంచి శ్రీనివాసుని పెండెంట్తో, అట్ ద సేమ్ టైం అక్కడ గణేష్ కూడా ఉన్నారు చూడండి. అండ్ గ్రీన్ కలర్, వైట్ కలర్ పర్ల్ కాంబినేషన్లో ఉంది. నిజంగా దీన్ని చూస్తే ఎవరు గోల్డ్ కాదని అనుకోరు. సో అంత బాగుంది. గోల్డ్ అంటే నమ్మేశారా? అంత సినిమా లేదులేండి, ఇది నార్మల్ సెట్టే, నిజంగానే గోల్డ్ లా కనిపిస్తుంది, అందుకే అలా చెప్పానమాట. గోల్డ్ రేట్ అయితే ఆకాశాన్ని అంటుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ కొనే స్టేజ్లో లేంలేండి. సో ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగుంది, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ జ్యువెలరీస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నాను. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది అనమాట. అదే మన హరమ ఆఫీషియల్ కానీ హరమ వ్లాగ్స్ కానీ, అందులో అయితే నేను జ్యువెలరీ గురించి, శారీ గురించి అండ్ మన డ్యాన్స్ రిలేటెడ్ కంటెంట్ గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇదే ఈరోజుకి నా పార్ట్ 1 జ్యువెలరీ కలెక్షన్. నిజానికి ఇంకా చాలా జ్యువెలరీస్ ఉన్నాయి. నేను సపరేట్గా రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్ కలెక్షన్ కావచ్చు. ఇక నుంచి ఇఫ్ పాసిబుల్ అయితే నేను ఎవ్రీ వీక్, అంటే లాస్ట్ వీక్లో ఏమేమి పర్చేస్ చేశాను, అది జ్యువెలరీ రిలేటెడ్ కావచ్చు, శారీ రిలేటెడ్ కావచ్చు, అవి ఇలా నేను ఒక వ్లాగ్ చేసి పెడతానమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ నచ్చితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ సూన్ పార్ట్ 2తో కూడా వచ్చేస్తాను, అండ్ శారీ కలెక్షన్స్తో కూడా వచ్చేస్తాను. మంచి మంచి బార్డర్ శారీస్ ఈ మధ్య నేనైతే రీసెంట్గా తీసుకున్నాను, చాలా 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 బాగున్నాయి. అండ్ ట్రెండింగ్ శారీస్ కూడా ఈ మధ్య ఏంటో కానీ సోషల్ మీడియా దయ వల్ల అని చెప్పేసి, ఆ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏ శారీ కానీ జ్యువెలరీ కానీ ఇట్ వచ్చిందనుకోండి అట్టా హిట్ అయిపోతుంది. సో అలాంటివి నేను కొన్ని పర్చేస్ చేశాను. అవి ఫర్దర్ వీడియోస్తో, ఫర్దర్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఇదే అనమాట. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో ఐ థింక్ మీకైతే నచ్చే ఉంటుంది కదా. సో మీరు చేయవలసిందల్లా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్.